సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల కూలి రేట్లకు సంబంధించిన జీవోని చర్చలు జరిగి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు జీవో విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఈ కాలయాపనని ఏపీ పౌర సరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన విధానాలను మానుకొని సివిల్ సప్లైస్ హమాలీలకు పెంచిన కూలి రేట్లు 25 నుంచి 28 రూపాయలు పెంచారు. అట్లాగే పెరిగిన కూలి రేట్లని 2024 జనవరి 1వ తేదీ నుండి చెల్లించాలి. అంటే 14 నెలల బకాయిలు ఇవ్వాలి. ఈ 14 నెలల బకాయిలు చెల్లించేటట్టుగా జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కూలి రేట్లు ఒక్కటే కాదు, ఇతర యూనిఫామ్, దసరా బోనస్, స్వీటు, గోల్డ్కి సంబంధించిన, ఆయిల్కి సంబంధించినటువంటి, పుట్టుగోలుకి సంబంధించిన, స్లీపర్కి సంబంధించినటువంటి జీతాల పెంపు ఇవన్నీ ఇంతవరకు చర్చలు జరగలేదు. వీటి మీద ప్రభుత్వానికి హమాలీ సంఘాల మధ్య వడంబడి కుదరలేదు. అనేక మార్లు మంత్రి గారిని, అధికారుల్ని కలిసినప్పటికీ ఇదిగో రేపు మాపు అంటూ దాట వేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఇప్పటికే దశల వారీ ఆందోళన పోరాటం ప్రారంభించాం. ప్రతిరోజు ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. 4వ తారీఖు కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలున్నాయి. మార్చి 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్తానికి కూడా మేము